నమస్తే సార్, మీ ఫ్రెండ్ రామచంద్రరావు గారు పంపించారు. మీరు నవీన్ గారేనా? నేను లోపలికి వస్తున్నా. నాకు సెలబ్రిటీలంటే చాలా ఇష్టం. అందులో సాహిత్యపరమైన వాళ్ళంటే మరీ మరీ ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిచ్చి కూడా. మీ రచనలు కూడా అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. చంద్ర గారికి మనసు కోరింది సినిమాకి మాటల రచయిత అవార్డు వచ్చింది కదా. నేను వారి అభిమానిని. వారికి అభినందనలు తెలపడం కోసం నాకు కవిత కావాలి. అది మీరు రాసి పెట్టాలి ప్లీజ్. మంచి గంధం, ఉగాది పచ్చడి, వేసవిరేయి, వానచినుకులు, జాజిపూలు వంటి మీ మాటలు పరిమళం, రుచి, పులకింత, ఆస్వాదన, సువాసన, భావనల మమేకం. అందుకే అవి మా దరహాసపు సొగసులు. అందుకోండి మా శుభాకాంక్షలు. చాలా బాగుంది నవీన్ గారు. చంద్ర గారికి నచ్చుతుంది. అర్జెంట్గా మెయిల్ చేయాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అసలు పేరు నవీన్ చంద్ర అని, చంద్ర అనే పేరుతో సినిమాలకు మాటలు రాస్తారని రామచంద్ర గారు చెప్పారు. ఆయనకి తెలుసు కూడా నాతో చెప్పకుండా నన్ను ఆట పట్టించారు. మీరు రాసిన కవితతో మీకే అభినందనం. ఆటోగ్రాఫ్ ప్లీజ్. మీ పేరేంటి? నా పేరు దీప్తి.
మీ ఫ్రెండ్ ఆడిటర్ రామచంద్ర గారి దగ్గర పనిచేస్తాను. నవల్స్ బాగా చదువుతాను. తెలుగు, ఇంగ్లీష్, అమ్మ ఆస్ట్రేలియా, నాన్న బాంబే. అంటే ఇప్పటి ట్రెండ్ని 15 ఏళ్ల క్రితమే అమ్మ నాన్న అడ్వాన్స్డ్గా పాటించేశారు. అదే డేటింగ్, సహజీవనం. అమ్మ తనకి కావలసిన వ్యక్తి కోసం సహజీవనం చేస్తూ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. నాన్న ఇంకో సహజీవితో బాంబేలో మరి ఉంటున్నారు. మీరు? ఇదిగో ఇక్కడే ఇలా. ఈ ఫోటో నా భార్య అరవింద, నా పిల్లలు డాలీ, చింటూ. వాళ్ళు నా నుండి విడిపోయి చాలా సంవత్సరాలైంది. మా మధ్య మాటల్లేవు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఎప్పుడైనా ఫేస్బుక్లో వాళ్ళని చూస్తుంటాను. వాళ్ళ చదువులు పూర్తయ్యాయి. అరవింద పేరున బాగా ఆస్తుంది. నేను మొదట సైకియాట్రిస్ట్నే. పెద్దగా ప్రాక్టీస్ ఉండేది కాదు. నాకు నాటకాలు వేయడం, రాయడం చిన్నప్పటి నుంచి అలవాటు. వాటిని మాత్రం నేను వదులుకునేవాణ్ణి కాదు. అరవిందకి నన్ను భరించే సహనం లేదు. 2 పిల్లల్ని తీసుకుని అమెరికాలో వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. మొత్తానికి ఇదండి నా స్టోరీ. సో డాక్టర్ మాటల రచయిత అయ్యారన్నమాట. అవును, ఒంటరితనం బోర్ అనిపించట్లేదా? పోనీ మిమ్మల్ని నేను ట్రై చేసుకోవచ్చా? మీలో మంచి నవలా పాఠకురాలున్నారు. నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తారా? ఏంటి ఆయన అలా చూస్తున్నాడు? నా మిత్రుడు సారథి. నీ గురించే చెప్పాను. అది నువ్వేనా అన్నట్టుగా చూస్తున్నాడు. హా, సరే. నేను రాయాల్సినవి కనక మహాలక్ష్మి ప్రొడక్షన్ వాళ్ళు తొందర చేస్తున్నారు. వాళ్ళది రాద్దాం. అలాగే. హీరో ఆకాష్. కోరికలు ఒకదాని తర్వాత ఒకటి పుడుతూనే ఉంటాయి. వాటికి వయసుతో పనేమీ ఉండదు. పగల్గొట్టే వార్త. అదే బ్రేకింగ్ న్యూస్. చంద్ర అతని గర్ల్ ఫ్రెండ్ దీప్తిలకు పట్టపగ్గాలు లేకుండా పోయింది. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం బాగా ఉంది. మరి ఇది డేటింగా, సహజీవనమా, లేక ఏకంగా పెళ్ళా? ఏది వైరల్, ఏది నిజం? అలా హైలైట్ చేస్తున్నాయి. నేను గర్ల్ ఫ్రెండ్ ని మాత్రమే, ఏ తప్పు చేయలేదు. నవీన్ చంద్రకి చిన్ననాటి స్నేహితుడిగా అతని అలవాట్లు, ప్రవర్తన ఇంకా ఇంకా తెలుసు. నవీన్ని నేను చూసింది, నాకు తెలిసింది, నేను విన్నది మీకు చెప్పాలి. కాసేపు కూర్చోండి. మీరు విని తీరాలి, తప్పదు. బోర్డు పెట్టినంత మాత్రం. మీ పిల్లలు బాగా చదువుతారా? అదేంటి నా పేరు నివేదిత సొల్యూషన్ సాఫ్ట్వేర్ అని పెట్టావు? అంటే నాకు తెలుసులే. SW అంటే సెటప్ వైఫ్, అవునా? సారథ్య చెప్తుండగా విన్నానులే. అవును, ఇక్కడ మనం ఇలా ఉండటాన్ని ఏమనాలి? ఇద్దరం ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడ్డాం, కలిసి ఉంటున్నాం కదా. అంటే సహజీవనమా? నాలో నీకేం నచ్చింది? చాలా సరదాగా ఉంటావు. నా కోసం ఎంత ఖర్చైనా పెడతావు. ఎంత సమయమైనా నాతోనే ఉంటావు. నన్ను చూస్తున్నంతసేపు నీ ముఖంలో ఆనందం కనపడుతూనే ఉంటుంది. మరి నాలో స్వేచ్ఛ. అంటే నీ భావాలు, నీ ఆలోచనలు, నవీన పోకడలు, జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచుకోవడం కోసం నువ్వు తీసుకునే విప్లవాత్మకమైన నిర్ణయాలు.
నాకు చాలా బాగా నచ్చుతాయి. అంతేకాదు, అందమైన నీ కళ్ళు, పెదవులు. ఏదో వ్యంగ్యంగా ఉన్నట్టుంది. వ్యంగ్యమే ఉంది. హాయిగా ఉండటాన్ని, సరదాగా గడపడాన్ని, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడం నాకు మొదటి నుంచి ఇష్టం. అలా నాలా ఉంటూ నన్ను అభిమానించేవారు నేనంటే ఇష్టపడేవారే కావాలి. హక్కులు పరిధులు ఇష్టానికి ఉండవు. కాదు, ఉంచుకోను. ఈ మధ్య నివేదిత సాఫ్ట్వేర్ సొల్యూషన్ నుంచి కాల్స్ ఎక్కువయ్యాయి. వాళ్ళ కంపెనీలో ఉద్యోగస్తులకి కౌన్సిలింగ్ కోసం వెళ్తున్నాను. మొహంలో ఒక్క ఫీలింగు కనపడదు. ఎప్పుడు అమ్మాయిలు పిచ్చే. చూడు అరవిందా, పిల్లలు నాకు ప్రాణం. నువ్వు నాకిప్పుడూ అరవిందానివి. రేపటి నుంచి కాంటాక్ట్లో ఈ పేరు ఉండదు. మైండ్ నుంచి కూడా నివేదిత సొల్యూషన్ డిలీట్ చేస్తున్నాను. సరేనా? నువ్వు కూల్గా ఉండు ప్లీజ్. ఈ మధ్య నవీన్ బాగా ముఖం చాటేస్తున్నాడు సారథి. శరత్ నన్ను రమ్మని ప్రాధేయపడుతున్నాడు సారథి. నవీన్ వదిలేసి నా భర్త శరత్ దగ్గరికే వెళ్ళిపోతాను. అదే కరెక్ట్. మీ ఇద్దరు డేటింగ్లో ఉన్నారా, సహజీవనంలో ఉన్నారా, లేక పెళ్లి కోసం ముచ్చట పడుతున్నారా? మీరు గుర్తుంచుకోవాల్సింది మనం సమాజంలో ఉన్నామని. మీరిలా బలహీన పడిపోవడానికి కారణం దీనికి బలహీనమనే పేరు తగిలించింది మీరు. నాకు ఎప్పుడు ఏ విధంగా అనిపిస్తే అలా ఉంటా. అది సుఖం, దుఃఖం, సంతోషం ఏదైనా అవ్వచ్చు. అలా ఉంటే ఏంటి, ఏమవుతుంది అనే టెంప్టేషన్ కలుగుతుంది. అలాగే ఉంటా. మా సారథి ఎప్పుడూ ఇంతే. కోరికలనే గుర్రాలకి పగ్గాలు వెయ్యి అంటాడు. ఇష్టాల్ని మితిమీరకుండా అదుపులో ఉంచుకోవాలి, అభిరుచులను తూకం వెయ్యాలి అంటాడు. నీ దృష్టిలో కోరికలంటే విచ్చలవిడి శృంగారం, ఇష్టం అంటే వయసు తారతమ్యాలను గాలి కుదిలేయడం, అభిరుచి అంటే వాస్తవానికి విరుద్ధంగా ఆలోచించడం. అంతేగా? సహజీవనం పేరుతో పెళ్ళాం మొగున్నొదిలేయడం, మొగుడు పెళ్ళాన్ని వదిలేయడం, భారతీయ సంస్కృతికి విరుద్ధంగా అవహేళన చేస్తూ స్వేచ్ఛ అనే గుడ్డి పేర్లు తగిలించడం, ఈ రకంగా పిల్లల్ని కండం, వాళ్ళు తల్లో తండ్రో లేక ఏం చెప్పాలో తెలియని స్థితిలో ఉండటం. సారథి, హద్దులు మీరుతున్నావు. లేదు నవీన్, సహజీవనం అంటే లైంగిక అవసరాల కోసం ఒక ఆడ మగ కలిసి జీవించడం కాదు.
అది వివాహ బంధంతో సమానమైంది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడాకులు తప్పనిసరి. నీ భార్య అరవింద దగ్గర విడాకులు తీసుకున్నావా? కానీ ఇష్టం పేరుతో సహజీవనానికి దూకేశావు. అది ఇల్లీగల్ కాంటాక్ట్ కిందకే వస్తుంది. చట్టాలు పరిమితులు నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. హద్దులు మీరి మాట్లాడుతున్నావు. సహజీవనానికి వక్రభాషం చెప్తున్నావు. భారతీయులకు ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం ఉంది. పద్ధతి, విలువలు, కట్టుబాట్లు, నిర్దిష్టమైన సనాతన వివాహ ధర్మం ఉంది. మన సంస్కృతికి ప్రమాద సూచకంగా గంటలు మోగడం అప్పుడే ప్రారంభమైంది. ప్రమాదమా? ఏం నువ్వు అనేది? దీప్తి నీ కూతురు. మీ అమ్మ నివేదిత, నవీన్ చంద్ర సహజీవనం చేశారు. మిస్టర్ నవీన్, నివేదిత నీ నుండి వెళ్లే సమయానికి గర్భవతని